పేద ప్రజలే దేవుళ్ళు అంటూ తెలుగుదేశం పార్టీలో పెను విప్లవంలో ప్రజల మధ్యకు వచ్చి రాజకీయాలంటే ప్రజల మధ్య ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజల వద్దకు పాలన అందించి తెలుగువాడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ప్రతిరూపం నందమూరి తారక రామారావు గారు. ఆయన తన సినీ రంగ ప్రవేశంలో అనేక విభిన్నమైన పాత్రలు పోషించి పాత్రలకే జీవం పోసి పాత్రలో లీనమై పరకాయ ప్రవేశం చేసిన గొప్ప నటుడు నందమూరి తారక రామారావు గారు అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులటువంటి నాయకుడిగా తెలుగువాణి వాడిలోని వేడిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు తేజం, తెలుగు జాతి ఉన్నంతకు గర్వంగా తెలుగువారని చెప్పుకునే విధంగా చేసినటువంటి మహనీయుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. గతంలో తెలుగువారందరినీ మదరాశీలంటే ఎంతో బాధపడి ఆనాడు తెలుగు జాతి ఈ విధంగా ఉందని చెప్పి ఆ తెలుగు జాతి మేల్కొల్లాలనే తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వెలుగుని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పాలన అనేక సంస్కారాలు తీసుకొచ్చి ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ రాష్ట్రంలో అవలంబిస్తున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి తారక రామారావు గారు ఆదర్శప్రాయం. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కీలకమైన భాగస్వామ్యం చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉండి తిరిగి రాని లోకాలకి తరలి వెళ్ళి నా తారక రామునికి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా అన్నగారి జన్మదినాన్ని జరుపుకోవాలని సందర్భంగా ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో మన అందరి ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి నటన రాజకీయ వారసుడు మన బాలయ్య బాబు గారి ఆదేశాలతోటి ఇవాళ హిందూపూర్ మున్సిపల్ కార్యాలయంలో చల్లని సాయంకాలం పూట వేళ ఈరోజు అన్నగారికి జన్మదినంగా మనం నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఆశించిన ఆశయాలు పేదవాడికి పట్టడన్నం కూడు నినాదంతో ముందుకెళ్ళాలి, పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందివ్వాలి, ప్రజల పాలిట ప్రభుత్వం నడవాలి అనే ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు.